ఒకసారి ఊహించుకుందామండి. మనకొక సేల్స్ రిపోర్ట్ కావాలి. ఏఐ కేవలం ఒక పైథాన్ కోడ్ రాస్తే, దాన్ని రన్ చేసి రిజల్ట్స్ తీసుకోవడమనేది కొంచెం పాత పద్ధతి కదా? పాతదే, అవును. అదే ఆ ఏఐ నేరుగా డేటాబేస్ ఓపెన్ చేసి, అనలైజ్ చేసి, చార్ట్స్ గీసి, ఆ రిపోర్ట్ను మేనేజర్కి స్వయంగా ఈమెయిల్ చేస్తే ఎలా ఉంటుందో కదా? వావ్, వినడానికే చాలా బాగుంది. కదా? ఇది ఏదో సైన్స్ ఫిక్షన్ మూవీ కాదు. ఇప్పుడా మన కళ్ల ముందు జరుగుతున్న ఏజెంటిక్ ఏఐ రియాలిటీ. సో ఈనాటి మన లోతైన విశ్లేషణలో ఈ ఏజెంటిక్ ఏఐ ఫుల్ స్టాక్ డేటా సైన్స్తో ఎలా కలిసి పనిచేస్తుంది అనేది చూద్దాం. ఖచ్చితంగా. అలాగే నరేష్ ఐటీ లాంటి సంస్థలు ఈ అడ్వాన్స్డ్ స్కిల్స్ని ప్రాక్టికల్గా ఎలా అందిస్తున్నాయో కూడా చర్చిద్దాం. అసలు ముందుగా ఈ ఫుల్ స్టాక్ అనే మాట డేటా సైన్స్లో ఇప్పుడు ఎందుకంత కీలకమైందో కదా? అవునండి. ఒకప్పుడు ఏంటంటే మోడల్స్ బిల్డ్ చేయడానికి ఒకరు, డేటా క్లీన్ చేయడానికి ఇంకొకరు, దాన్ని డిప్లాయ్ చేయడానికి మరొకరు అలా ఉండేవారు. రైట్, వేరే వేరే రోల్స్. అవును. కానీ ఇప్పుడు మార్కెట్కి కావాల్సింది ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్ అన్నమాట. అంటే మొత్తం ప్రాసెస్ వాళ్లే చూసుకోవాలా? ఎగ్జాక్ట్లీ. డేటా కలెక్షన్ నుంచి దాన్ని ఒక రియల్ వరల్డ్ అప్లికేషన్లో ఇంటిగ్రేట్ చేసే వరకు మొత్తం ప్రాసెస్ని హ్యాండిల్ చేయగలగడమే ఈ ఫుల్ స్టాక్ డేటా సైన్స్. అర్థమైంది. అంటే దీన్ని ఒక రెస్టారెంట్తో పోలిస్తే కేవలం ఒక కూర వండటం మాత్రమే తెలిసిన వంటవాడిలా కాకుండా కూరగాయలు పండించడం దగ్గర్నుంచి వంట పూర్తి చేసి టేబుల్ మీద అద్భుతంగా వడ్డించడం వరకు ఆ ప్రతీదీ పర్యవేక్షించే ఒక హెడ్ చెఫ్ లాంటిది అన్నమాట. భలే చెప్పారు. అవును. ఆ హెడ్ షెఫ్కి వంటగదిలో సహాయం చేయడానికి ఎలాగైతే సౌచెఫ్స్ ఉంటారో, ఈ ఫుల్ స్టాక్ డెవలపర్కి సహాయపడేవే ఈ కొత్త ఏఐ టూల్స్. ఓకే, ఇంట్రెస్టింగ్. ఇక్కడే మనం జెన్ ఏఐకి అలాగే ఏజెంటిక్ ఏఐకి మధ్య అసలు వ్యత్యాసం అర్థం చేసుకోవాలి. జెన్ ఏఐ కేవలం కంటెంట్ని సృష్టిస్తుంది, కానీ ఏజెంటిక్ ఏఐ ఆ కంటెంట్తో పనులు కూడా చేస్తుంది. ఒక్క నిమిషం. పనులు చెయ్యడమంటే ఎలా జరుగుతుంది? జెన్ ఏఐ మన ప్రశ్నలకు టెక్స్ట్ రూపంలో సమాధానమిస్తుందని తెలుసు. మరి ఈ ఏజెంటిక్ ఏఐ యాక్షన్ ఎలా తీసుకుంటుంది? చెప్తాను. ఏజెంటిక్ ఏఐ ఒక రీజనింగ్ లూప్ ద్వారా పనిచేస్తుంది. అంటే మనం ఒక పెద్ద టాస్క్ ఇచ్చినప్పుడు అది ఎన్ఎల్పి, అదే న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ద్వారా మన ఉద్దేశాన్ని అర్థం చేసుకుంటుంది ముందు. అర్థం చేసుకుని తరువాత ఆ పనిని చిన్న చిన్న స్టెప్స్గా విడగొడుతుంది. తనకు అందుబాటులో ఉన్న ఎక్స్టర్నల్ టూల్స్ అంటే పైథాన్ ఇంటర్ప్రెటర్స్ లేదా ఏపీఐల సహాయంతో ఆ పనులను ఒక్కొక్కటిగా పూర్తి చేస్తుంది. వావ్, అంటే దానంతట అదే టూల్స్ వాడేస్తుందా? అవును. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయమేంటంటే తను చేసిన పని కరెక్టో కాదో తనకు తానుగా చెక్ చేసుకుని, తప్పుంటే సరిదిద్దుకుని మరీ ఫైనల్ రిజల్ట్ ఇస్తుంది మనకి. బాబోయ్, వినడానికిది చాలా అద్భుతంగా ఉంది. కానీ ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఎన్ఎల్పి, పైథాన్, ఎస్క్యూఎల్, వివిధ ఏపీఐలు వీటన్నింటినీ ఒకదానితో ఒకటి కలపడమంటే మాటలు కాదు కదా? చాలా కాంప్లెక్స్ ప్రాసెస్ అది. అప్పటికే టెక్ ఫీల్డ్లో ఉన్నవాళ్లు ఈ కొత్త ఎల్ఎల్ఎం వర్క్ ఫ్లోస్లోకి అప్గ్రేడ్ అవ్వాలంటే ఏ యూట్యూబ్ వీడియోలోనో కోడ్ కాపీ చేస్తే ఏపీఐ ఎర్రర్స్ వస్తాయి. డిపెండెన్సీ ఇష్యూస్తోనే తల బొప్పి కడుతుంది కదా? మీరు చెప్పింది అక్షరాలా నిజం. విడివిడిగా సింటాక్స్ నేర్చుకుంటే అసలు ఈ కాంప్లెక్స్ పైప్లైన్స్ ఎలా పనిచేస్తాయో అర్థం కాదు. అందుకే ప్రొఫెషనల్స్కి స్ట్రక్చర్డ్ అలాగే ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ అవసరం. కరెక్ట్. ఇక్కడే నరేష్ ఐటీ లాంటి సంస్థల ట్రైనింగ్ విధానం చాలా ఉపయోగపడుతుంది. వాళ్ళు కేవలం థియరీ చెప్పి వదిలేరు. అంటే ఈ ట్రెడిషనల్ మెషిన్ లెర్నింగ్కి ఈ కొత్త ఏజెంటిక్ మోడల్స్కి మధ్య ఉన్న గ్యాప్ని వాళ్ళు ప్రాక్టికల్గా బ్రిడ్జ్ చేస్తారంటారా? అవునండి. నరేష్ ఐటీలో ఈ లెర్నింగ్ సదుపాయంతో పాటు ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్తో రియల్ టైం ప్రాజెక్ట్స్ చేయిస్తారు. ఉదాహరణకు వాళ్ల కరికులంలో పీడీఎఫ్ చాట్బాట్ డెవలప్మెంట్ లాంటి ప్రాజెక్ట్స్ ఉంటాయన్నమాట. ఓహో, పీడీఎఫ్ చాట్బాట్ అంటే ఒక డాక్యుమెంట్ని ఏఐకి ఇచ్చి అందులోని డేటాను ఎంబెడ్డింగ్స్గా మార్చి యూజర్ అడిగే ప్రశ్నలకు ఖచ్చితమైన సమాధానాలు వెతికి ఇచ్చే ఒక కంప్లీట్ ఏజెంట్ని ఎలా క్రియేట్ చేయాలో మొదటి నుంచి చివరి వరకు నేర్పిస్తారు. రైట్. అలాగే కస్టమర్ చర్న్ లాంటి బిజినెస్ ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళు డేటా అనాలిసిస్ నుంచి మోడల్ డిప్లాయ్మెంట్ వరకు నేర్పిస్తారని నేను చదివాను. ఎగ్జాక్ట్లీ.
రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తారు. ఇలా ఒక సిస్టమాటిక్ పద్ధతిలో పైథాన్, ఎస్క్యూఎల్ బేసిక్స్ నుంచి మొదలుపెట్టి అడ్వాన్స్డ్ ఏఐ ఏజెంట్స్ బిల్డ్ చేసే స్థాయికి తీసుకెళ్లడం వల్ల అసలు ఆ కాంప్లెక్సిటీ భయం పోతుంది కదా. ఖచ్చితంగా. చూడండి, 2026 నాటికి జాబ్ మార్కెట్ మొత్తం ఈ ఫ్యూచర్ రెడీ స్కిల్స్ చుట్టూనే తిరుగుతుంది. ఈ టూల్స్ని ఎవరైతే సమర్థవంతంగా తమ వర్క్ ఫ్లోలో ఇమిడ్చుకుంటారో వారికే డిమాండ్ ఉంటుంది. యా, ఈ డిస్కషన్ వింటుంటే టెక్నాలజీ ఎంత వేగంగా మన పనితీరును మారుస్తోందో స్పష్టమవుతోంది. నరేష్ ఐటీ లాంటి ప్లాట్ఫామ్స్ ద్వారా ఈ స్కిల్స్ నేర్చుకుని భవిష్యత్తు కోసం సన్నద్ధం కావడం ఎంత అవసరమో బాగా అర్థమైంది. అవునండి. టైంకి తగ్గట్టు అప్డేట్ అవ్వాలి. అయితే ముగించే ముందు ఒక ఆలోచించాల్సిన విషయం. ఈ ఏజెంటిక్ ఏఐలు కేవలం పనులు చేసే టూల్స్ స్థాయి నుంచి సొంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే స్థాయికి ఎదుగుతున్నాయి. అంటే రేపటి రోజున మనం కేవలం ఒక సాఫ్ట్వేర్ని వాడుతున్నామా, లేక మన భవిష్యత్తు డిజిటల్ సహోద్యోగులను ఆఫీస్లోకి తీసుకువస్తున్నామా అనేది కాస్త లోతుగా ఆలోచించాల్సిన విషయం.